ఓ పక్కన దేశమంతా ఒక వైద్యురాలి మీద జరిగినటువంటి అత్యాచారం హత్య గురించి ఆగ్రహంతో ఉన్న వీళ్ళ బుద్ధుల్లో మాత్రం ఇట్లాంటి అరాచకాలు చేసి వాళ్ళ బుద్ధుల్లో మార్పు రాలేదు. నిర్భయ ఉదంతం గుర్తుంది కదా, అప్పట్లో బస్సులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన మళ్ళీ అలాంటిది ఇప్పుడు ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో చోటు చేసుకుంది. అయితే వెంటనే నిందితులను అరెస్ట్ చేయడం ఒక్కటే ఒక కీలక పరిణామం వల్ల ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ దగ్గర ఆగి ఉన్న ఢిల్లీ డెహ్రాడూన్ బస్సులో టీనేజ్ బాలిక మీద 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12 చోటు చేసుకుని ఈ ఘటన మీద శనివారం పోలీసులకు ఫిర్యాదు అంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు విశ్లేషించి దారుణం చోటు చేసుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్లలో ప్రభుత్వ బస్సు డ్రైవరు, కండక్టర్ ఉండటంగా ఉన్నారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతరాష్ట్ర బస్సు టెర్మినల్ 12వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. ఆ తర్వాత కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్కి తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వగా బాలిక జరిగిన సంగతిని వివరించింది. దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలతో మాట్లాడే వివరాలు సేకరించారు. తనది పంజాబ్ రాష్ట్రం, తాను ఒక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత తనది ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ అని చెప్పిందన్నారు. బాలిక మొరదాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి డెహ్రాడూన్కి వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. బస్సు డెహ్రాడూన్కి చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు దర్యాప్తులో గుర్తించినట్టు అజయ్ సింగ్ చెప్పారు. ఆ తర్వాత పక్కనే నిలిపించిన బస్సుల డ్రైవర్లు అలాగే బస్సుల డ్రైవర్లు ఇద్దరు, ఆ తర్వాత బస్టాండ్లోని క్యాషియర్ కూడా అత్యాచారానికి ఒడిగట్టారన్నట్టు విషయం తేలింది.